యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ అయినారు. నా కోసం, మీకోసం, మన అందరి కోసము ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, పునరుద్ధరణ అయినాడు. ఎందుకు పునరుద్ధరణ అయినాడంటే మనకి ఇవ్వడానికి. ఆ పునరుద్ధరణ లేదు కాబట్టి మనకి ఇవ్వడం కోసం ఆయన పునరుద్ధరణ అయినాడు. కాబట్టి ఈ దినం మనం ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మా ఆత్మీయ తండ్రి మహిమదాస్ అన్నగారు ఒక వాక్యాన్ని తీసుకొని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం, అదే వాక్యాన్ని కొనసాగింపుగా ఈరోజు మనం ఒక వాక్యాన్ని చదువుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆయనను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. క్రీస్తు పూర్వములో మనం అంటే మన జీవితంలో సిలువ కార్యం జరగకముందు దూరస్తులుగా ఉన్నాం. ఎప్పుడైతే మన జీవితంలో సిలువ కార్యం జరిగిందో మనం క్రీస్తు శకంలోకి ప్రవేశించాం. రక్షణ, మారుమనస్సు, బాప్తిసం అనుభవంలోకి వచ్చాం. అర్థమవుతుందా? క్రీస్తు శకంలోకి ప్రవేశించాం. మనలో ఎప్పుడైతే సిలువ కార్యం జరిగించో, మన పాపాలు ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో అప్పుడు మనలో యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ కార్యం జరిగించాడు. క్రీస్తు శకం అనుభవంలోకి మనం వచ్చాం. ఇప్పుడు మన అవసరం ఏంటంటే ఈరోజు మనం క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకములోకి మనల్ని తీసుకురావడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి జీవితంతో సిలువ వేయబడ్డాడు. క్రీస్తు పూర్వంలో ఉన్న మనం క్రీస్తు శకంలోకి మనల్ని తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి జీవితం కలిగి ఎటువంటి జీవితంతో సిలువ వేయబడ్డాడు అనేది అవసరం. దానికోసం దేవుడు నడిపింపు కోసము చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా యేసయ్యా ఆరాధన కొరకు కొన్ని మాటలు నీ పరలోకం నుంచి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇక్కడ కూర్చున్న వారికి బోధించుటకు నేను యోగ్యుని కాదు ప్రభా, అయోగ్యుని, ధూళి లాంటి వాడిని, గాలి లాంటి వాడిని, దుమ్ము లాంటి వాడిని ప్రభా, పనికి మాలిన వాడిని ప్రభా. యేసయ్యా నన్ను మీరే నిలవబెట్టుకొని నీ ప్రజలైన నాతో మాతో మా అందరితో ప్రభా యేసయ్యా ఆరాధనకు అవసరమైన పరలోక జ్ఞానం నాకు అనుగ్రహించి మహిమ పొందమని సమస్తము నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రభా నీ మహిమతో నన్ను నింపి నీ నామానికి మహిమకరంగా వాడుకొని మహిమ పొందమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఇంకొకసారి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము బిగ్గరగా కలిసి చదువుకుందాం. ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. క్రీస్తు పూర్వంలో ఉన్న మనము క్రీస్తు శకంలోకి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి జీవితంతో సిలువ వేయబడ్డాడు, ఎటువంటి జీవితంతో సిలువ వేయబడ్డాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథం తీయండి 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తినందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి
తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు శకములోకి మనల్ని నడిపించడం కోసము, తీసుకురావడం కోసము ఆయన ఎలాగ సిలువేయబడ్డాడంటే అనుభవ జ్ఞానము చేత, అనుభవ జ్ఞానము చేత సిలువేయబడ్డాడు. అనుభవ జ్ఞానము చేత సిలువేయబడ్డాడని ఎట్లా చెప్పగలము అని మీరు అడగొచ్చు. లూకాసువార్త 2వ అధ్యాయము 47వ వచనం చూడండి. లూకాసువార్త 2వ అధ్యాయము 47వ వచనం. లూకాసువార్త 2వ అధ్యాయము 47వ వచనం బిగ్గరగా చదవాలి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరముకును విస్మయము నొందిరి. ఎక్కడ మాటలు వింటున్నారు? దేవుని సంధిలో, దేవుని మందిరములో యేసుక్రీస్తు ప్రభువారు బోధకులతోనూ, పరిసయ్యులతోనూ, అధికారులతోనూ, శాస్త్రులతోనూ దేవుని మందిరంలో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని మందిరంలో చిన్న వయసులో వాళ్ళ తల్లిదండ్రులతో మందిరానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని మందిరంలో బోధకులతో, శాస్త్రులతో, పరిచారకులతోనూ. శాస్త్రులు, పరిచారకులు ఎవరంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, జ్ఞానం కలిగినవాడు, మేధావుల వాళ్ళు. అలాంటి వ్యక్తులతో చిన్న వయసులోనే కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి అడిగిన ప్రశ్నలకి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అనేక ప్రశ్నలు వాళ్ళకి అడుగుతున్నాడు. అతను అడిగే ప్రశ్నలకు వాళ్ళకి సమాధానం లేదు. అతని ప్రజ్ఞను చూసి యేసుక్రీస్తు వారికి ఈ ప్రజ్ఞ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఈ పరలోక జ్ఞానం ఎక్కడికి వెళ్ళి వచ్చిందని ఆశ్చర్యపడుతున్నారు. తల్లిదండ్రులు ఆశ్చర్యపడుతున్నారు, శాస్త్రులు, అధికారులు, పరిచారకులు ఆశ్చర్యపడుతున్నారు, బోధకులు, ధర్మశాస్త్రాన్ని విరిగిన బోధకులు ఆశ్చర్యపోతున్నారు. అనుభవ జ్ఞానంతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు అంటున్నారు, మేము దుఃఖిస్తూ నిన్ను వెతుకుతున్నాం, నువ్వేం చేస్తున్నావు అంటే నా తండ్రి పని మీద నేను ఉన్నాను, మీరెందుకు నా కోసం వెతుకుతారు? జ్ఞానవంతమైన మాటలు, పరలోకపు మాటలు. అనుభవ జ్ఞానంతో సిలువేయబడ్డాడు. ఎందుకయ్యా అనుభవ జ్ఞానంతో సిలువేయబడ్డాడంటే మనకి ఆ జ్ఞానం ఇవ్వడానికి. మనం జ్ఞానం లేని వాళ్ళం, మనం బుద్ధిహీనులం, బుద్ధి లేని వాళ్ళం. కాబట్టి నీకు నాకు ఆయన జ్ఞానం, పరలోక జ్ఞానం ఇవ్వడానికి ఆయన అనుభవ జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఆ సిలువేయబడ్డాడు. ఆ జ్ఞానం మనకి ఇవ్వడానికి, ఆ పరలోక జ్ఞానము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, ఆ పరలోకానికి వెళ్ళే మార్గం తెలుసుకోవడం కోసము, సత్యమైన దేవుడు, సత్యవంతుడు ఎవరు ఎరగడం కోసము, ఆ సర్వసత్యాన్ని మనకి తెలియజేయడం కోసము. మనకి జ్ఞానం లేదు కాబట్టి ఆ జ్ఞానం ఇవ్వడం కోసము యేసుక్రీస్తు ప్రభువారు అనుభవ జ్ఞానం కలిగిన వ్యక్తిగా సిలువలో ప్రాణం పెట్టాడు, సిలువేయబడ్డాడు మొట్టమొదటిగా. అర్థమైందా? ఆ జ్ఞానం మనకు లేవు, బుద్ధిహీనులు మనం. కాబట్టి ఆ జ్ఞానం మనకి ఇవ్వడం కోసము యేసుక్రీస్తు ప్రభువారు కలవరి సిలువలో సిలువేయబడ్డాడు మొట్టమొదటిగా. రెండవది యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం చదవండి అమ్మా. అతను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పాపహార్థ బలిగా చేయగా అతను సంతానము చూచెను. ఇంకా చదువమ్మా. అతడు దీర్ఘాయుష్మంతుడు నగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా సిలువేయబడ్డాడంటే రెండవదిగా దేవుడు, యెహోవా అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు యొక్క ఉద్దేశాన్ని సఫలం చేసేవాడిగా సిలువేయబడ్డాడు. తండ్రి యొక్క దేవుడి ఉద్దేశాన్ని సఫలం చేసేవాడిగా సిలువేయబడ్డాడు. సఫలం అంటే ఏంది, విఫలం అంటే ఏంది? విఫలం అంటే ఫెయిల్ అయిపోవడం,
సఫలం అంటే సక్సెస్ఫుల్ లైఫ్, విజయవంతమైన జీవితం, జయ జీవితం. తండ్రి యొక్క ఉద్దేశాన్ని సఫలపరిచే వ్యక్తిగా, సఫలపరిచేవాడిగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడ్డాడు. విజయవంతమైన జీవితం, జయ జీవితం. ఒక షూటింగ్ పోటీ జరుగుతుంది. షూటరు గురి చూసి గురిని తాకితే సరిగ్గా కొడితే సఫలమయ్యాడు అంటాం, అంటామా? అలాగే సరిగ్గా కొట్టకపోతే విఫలమయ్యాడు అంటాం. యేసుక్రీస్తు ప్రభువారిలో జయ జీవితం. ఏందా జయ జీవితం అంటే, నేను లోకాన్ని జయించాను. యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని జయించాడు. లోకములో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవోపడంబం. నేత్రాశని జయించాడు, శరీరాశని జయించాడు, జీవోపడంబాన్ని జయించాడు, సఫలమైన జీవితం జీవించాడు. ఆ సఫలమైన జీవితం మన జీవితాల్లో లేదు కాబట్టి సఫలవంతమైన జీవితం మనకి ఇవ్వడం కోసము ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. సఫలమైన జీవితం మనకు లేదు. క్రీస్తు పూర్వంలో సఫలమైన జీవితం మనకు లేదు. క్రీస్తు శకములో సఫలమైన జీవితం మనకి ఇవ్వడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన లోక పాపములంతా తన మీద చేసుకొని మోయరాని సిలువని మోసి మన కోసం ఎన్నో నిందలు అవమానాలు భరించి మన పాపం భారానంతా తన మోసుకొని గాయపడి చిత్రహింసలు అపహాసం చేయబడి నీకోసం నా కోసము తాను కలవరి సిలువకి ఎక్కి తన ప్రాణాన్ని పణంగా పెట్టి సఫలవంతమైన జీవితం జీవించాడు. లోకంలో లోకాన్ని జయించడం అంటే నేత్రాశ. నేత్రాశ అంటే ఏంది? నేత్రాశ అంటే నేత్రం ఏం చేస్తుందో తెలుసా? నేత్రం కోరుకుంటుందా కనిపించినవన్నీ నాకే కావాలి. నేత్రం ఏమంటుంది? ఈ లోకంలో కనిపించే అన్నీ నాకే కావాలంటుంది. ఇలా పోతాం, ఒక కారు, మంచి కారు కనిపిస్తుంది, ఆ కారు నాకుంటే ఎంత బాగున్నావు. యవనస్తులు, ఆ బైక్ నాకుంటే ఎంత బాగున్నావు. ఆ అన్న దగ్గర ఉన్న సెల్ ఫోన్ నా దగ్గర ఉంటే ఎంత బాగున్నావు. అక్కలైతే ఎలాగెళ్ళగాని ఒక బట్టల షాప్ కనిపిస్తుంది, మంచి చీర కనిపిస్తుంది, ఆ చీర నాకుంటే ఎంత బాగున్నావు. నేత్రాశ. ఆ అక్క కట్టుకుని చీర లాంటి చీర నాకుంటే ఎంత బాగున్నావు. నేత్రాన్ని జయించాడు, నేత్రాశలు జయించాడు. యేసుక్రీస్తు ప్రభువారు నేత్రాన్ని జయించాడు, నేత్రాశలు జయించాడు. శరీర కోరికలు, శరీర కోరికలు చంపుకున్నాడు, శరీర కోరికలను జయించాడు. శరీర కోరికలు అంటే మనం చూస్తాం, అనేక రకాల ఆహార పదార్థాలు చూస్తాం, అన్నీ తినాలనిపిస్తుంది. అలాగే శరీర క్రియలు, అలాగే పాపం చేయి, ఎవరు చూడట్లేదు కదా, ఒకసారి పాపం చేయి, ఏం కాదులే. అలాగే ఇంకా అనేక శరీర క్రియలు ఉంటాయి. నువ్వు అలిసిపోయి వచ్చిన ప్రార్థన చేయలేవు, శరీర క్రియలు. శరీరం ఏమంటుంది? పండుకో, నిద్రపో, బైబిల్ చదవద్దు. ఏమవుద్ది? ఒకసారి చదవకపోతే, ప్రార్థన చేయకపోతే ఏమవుద్ది? శరీర క్రియలు. అలాంటివన్నీ చాలా ఉంటాయి శరీర క్రియలు. అలాంటి వాటిని యేసుక్రీస్తు ప్రభువారు జయించాడు. నేత్రాశ, శరీరాశ, జీవోపడంబం. జీవోపడంబం అంటే ఏంటంటే, నాకే అధికారం కావాలి, నేనే అందరికీ కనిపించాలి, నేనే గొప్ప వ్యక్తిగా ఉండాలి. అలాగే నాకే ఆ జీవోపడంబం అంటే గర్వంతో కూడిన స్వభావం. గర్వంతో కూడిన, ఒక విధంగా చెప్పాలంటే గర్వ స్వభావం. కొందరు వ్యక్తులు అధికారాన్ని బట్టి గర్విస్తారు, వాళ్ళకున్న ఉద్యోగాన్ని బట్టి గర్విస్తారు, ధనాన్ని బట్టి గర్విస్తారు, వాళ్ళకున్న స్టేటస్ని బట్టి గౌరవిస్తారు, వాళ్ళకున్న అందాన్ని బట్టి కొందరు గౌరవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుని కుమారుడై ఉండి దేవుని కుమారుడుగా ఈ లోకానికి దిగివచ్చి అలాంటి శరీరాశులు, నేత్రాశులు, జీవోపడంబం కలిగి ఆయన ఎక్కడ జీవించలేదు. జీవోపడంబం ఆయనలో ఎంత మాత్రమూ లేదు. దేవదూతల కంటే తక్కువ చేయబడ్డాడట, ఎంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి నా జీవితాల్లో, మన జీవితాల్లో మనం సఫలం కాలేకపోతున్నాం, అన్నిట్లోని విఫలమైపోతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు శకంలో మనల్ని నడిపించడం కోసము అతను సఫలము, దేవుని చిత్తాన్ని, తండ్రి ఉద్దేశాన్ని సఫలపరిచేవాడుగా సిలువలో ప్రాణం పెట్టాడు. దేవుడు
ఉద్దేశాన్ని సఫలపరిచే వ్యక్తిగా, మనకి ఆ సఫలత ఆ సిలువు కార్యం తర్వాత మనకి మన జీవితంలో ఇచ్చాడనమాట. మనం అన్నిట్లో విఫలమైపోతున్నాం కదా, నేత్రాశ, శరీరాశ, జీవోడంబం, లోకాన్ని జయించలేకపోతున్నాం. కాబట్టి అతను జయించి అతను ఆ జయ జీవితము మనకి ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా సిలువ వేయబడ్డారు? అనుభవ జ్ఞానం కలిగిన వ్యక్తిగా సిలువ వేయబడ్డాడు. రెండవదిగా తండ్రి ఉద్దేశాన్ని సఫలపరిచేవాడిగా సిలువ వేయబడ్డాడు. సఫలం చేశాడు, విజయవంతమైన జీవితం జీవించి సిలువ వేయబడ్డాడు. మూడవదిగా మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోమని, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. నీ చిత్త ప్రకారమే అంటే యేసుక్రీస్తు ప్రభువారు మూడోది ఎలాగ సిలువ వేయబడ్డాడంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా సిలువ వేయబడ్డాడు. మొట్టమొదటిగా ఎలా సిలువ వేయబడ్డాడు? అనుభవ జ్ఞానం కలిగిన వ్యక్తిగా. మనం జ్ఞానం లేదు కాబట్టి ఆ జ్ఞానం మనకి ఇవ్వడం కోసము ఆయన జ్ఞానవంతుడిగా సిలువ వేయబడ్డాడు. రెండవదిగా దేవుని యొక్క ఉద్దేశాలు, తండ్రి యొక్క ఉద్దేశాలు సఫలపరిచే వ్యక్తిగా సిలువ వేయబడ్డాడు. మూడవది తండ్రి చిత్తాన్ని అంటే ఇష్టాన్ని, చిత్తం అంటే ఇష్టము, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా సిలువ వేయబడ్డాడు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా సిలువ వేయబడ్డాడు. ఈ లోకంలోకి ఎంతోమంది భక్తులు, ప్రవక్తలు దేవుడు పంపించాడు. అయితే ఒక భక్తుడు చూద్దాం, మోసేని దేవుడు ఏర్పాటు చేసుకొని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మోసే పట్ల దేవుని చిత్తం ఏమై ఉంది? ఇజ్రాయేల్ ప్రజలు విడిపించాలి. ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు విడిపించి ఎక్కడ నడిపించాలి? కనాను దేశానికి నడిపించాలి. మోసే పట్ల దేవుని చిత్తం అది. మోసేని దేవుడు ఏర్పాటు చేసుకొని, మోసే నువ్వు ఐగుప్తుకి వెళ్ళు, నా ప్రజల్ని విడిపించి నువ్వు కనానుకు నడిపించాలి. నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు మోసేని దేవుడు. మోసే ఐగుప్తులోకి వెళ్ళి సూచన క్రియలు 10 జరిగించిన తర్వాత ఫరో హృదయం కరిగి ఆ ప్రజల్ని పంపించే క్రమంలో ఎర్ర సముద్రం అడ్డం వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటే అనుభవం తర్వాత అరణ్య ప్రయాణంలో మోసే మీద ఇజ్రాయేల్ ప్రజలు సనుగులు గునుగులు మోసే మీద తిరుగుబాటు. కొంతమంది అయితే మోసే మీద తిరుగుబాటు, నువ్వే పరిశుద్ధుడువా, మేము పరిశుద్ధులు కామా, మోసే మీద తిరుగుబాటు స్వభావం చేస్తున్నాడు. మోసే ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. మోసే తన ఇల్లు అంతట్లో నమ్మకస్తుడు. మోసే దేవుడి స్నేహితుడు. మోసే దేవుడి చేతుడు. అలాంటి వ్యక్తి మోసే భూమి మీద ఉన్న సమస్త మానవాళ్ళలో కల్లా సాత్వికుడు అట. తగ్గింపు తత్వం కలిగిన మోసే మీద సనుగులు గునికిన తర్వాత మాకు దోసకాయలు లేవా, మాకు ద్రాక్షలు లేవా, మాకు దానిమ్మలు లేవా, పండ్లు లేవా అని తిరుగుబాటు చేస్తున్నారు. మాకు తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్ళు లేవు, మేము అరణ్యంలో చనిపోవాలా అన్నప్పుడు మోసే యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఆరోను కలిసి ఆ బండ దగ్గరికి వెళ్ళండి, ఆ బండని కొట్టమన్నప్పుడు నీరు వస్తుంది, నీరు ఇస్తాను. ఆ బండే యేసుక్రీస్తు ప్రభు. వెళ్ళినప్పుడు అదే క్రమంలో మోసే ఒక్క మాట అంటాడు, ద్రోహులారా. ఏమన్నాడు? ఒకే మాట. మోసే జీవితంలో ఒక చిన్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్క మాట వల్ల మోసే కనానుకు చేరుకోలేకపోయాడు. కనాను అంటే పరలోక రాజ్యానికి స్వాదిష్టంగా ఉంది. మధ్యలోనే యాత్రా జీవితం ముగిసిపోయింది. అందుకే దేవుని చిత్తాన్ని మానవుడు ఎవరు నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి తన సొంత కుమారుడు, అద్వితీయమైన కుమారుడు, ఏకైక కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఈ లోకానికి పంపించాడు.
తండ్రి అయిన దేవుడు తన ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని జయించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మానవులు ఎవరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి మనం కోసము ఆయన తండ్రి చిత్తానికి భూలోకానికి వచ్చి ఎన్నో నిందలు, అవమానాలు, దెబ్బలు భరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో మనమైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోలేం కాబట్టి ఆయన నెరవేర్చాడు. కాబట్టి ఆయన మన కోసం తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. మొట్టమొదటిగా అనుభవ జ్ఞానం కలిగిన వ్యక్తిగా సిలువ వేయబడ్డాడు. రెండవదిగా తండ్రి యొక్క ఉద్దేశాన్ని సఫలపరిచేవాడిగా జయ జీవితం కలిగి సిలువ వేయబడ్డాడు. మూడవదిగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా సిలువ వేయబడ్డాడు. నాలుగో మాట చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి గెత్సెమనే తోటలోకి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నాలుగోది మంచి ప్రార్థనాపరుడు. మంచి ప్రార్థనాపరుడుగా ఉంటూ సిలువేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు మంచి ప్రార్థనాపరుడు. అవునా కాదా? అవును. ఎట్లా అంటే ఆయన 3.5 సంవత్సరాల్లో ఉదయం అంతా సువార్త, రాత్రికాలం ఒంటరిగా తండ్రితో సావాసం, తండ్రితో ప్రార్థనా జీవితం, ఒక మంచి ప్రార్థనాపరుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి ప్రార్థనాపరుడుగా ఉంటూ సిలువేయబడ్డాడు. అలాంటి ప్రార్థనా జీవితం మనకు లేదు కాబట్టి అలాంటి మంచి ప్రార్థనా జీవితం ఇవ్వడం కోసము ఆయన సిలువేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల దగ్గరికి మోగదీయం పట్టిన ఒక వ్యక్తి తన కుమారుని తీసుకొస్తాడు. తీసుకొస్తే శిష్యులు వెళ్ళగొట్టలేరు ఆ దెయ్యాన్ని, ఆ అపవిత్రమాత్మని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి తీసుకొచ్చినప్పుడు ఆ మోగదెయ్యం గిలగల కొట్టుకుంటూ పోతుంది, వెడలిపోతుంది, అపవిత్రమాత్మ వెడలిపోతుంది. శిష్యులు అడుగుతారు, ఎందుకు మేము ఈ కార్యం చేయలేకపోయామంటే ఇది ప్రార్థన వలనే సాధ్యము తప్ప దేని వలన అసాధ్యం. ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు మంచి ప్రార్థనాపరుడు. తను ప్రార్థించినప్పుడు సిలువుకు ముందు అప్పగించే ముందు ప్రార్థించినప్పుడు తన చెమట రక్త బిందువుల వరే అయిపోయాట. అంత గొప్ప ప్రార్థనాపరుడు. ఆ ప్రార్థనా జీవితం మనకు లేదు. ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. క్రీస్తు పూర్వంలో ప్రార్థనా జీవితం మనకు ఎలా చేయాలో తెలియదు. క్రీస్తు శకంలోకి వచ్చినప్పుడు అంటే మన జీవితంలో రక్షణ కార్యం, సిలువ కార్యం జరిగిన తర్వాత మనకి ప్రార్థనా జీవితం నేర్పించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడ్డాడు. పరలోకమందున్న నా తండ్రి, నా దేవా, నా రాజా, ఎలా ప్రార్థన చేయాలో శిష్యులు నేర్పిస్తున్నాడు. అలాంటి ప్రార్థనా జీవితం మనకి ఇవ్వడం కోసము యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు శకంలో తీసుకురావడానికి మనలకి ఎటువంటి జీవితంతో సిలువేయబడ్డాడు? అనుభవ జ్ఞానం కలిగిన వ్యక్తిగా సిలువేయబడ్డాడు. రెండవది దేవుని ఉద్దేశాన్ని సఫలపరిచే వ్యక్తిగా సిలువేయబడ్డాడు. మూడవది దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా సిలువేయబడ్డాడు. నాలుగవది మంచి ప్రార్థనాపరుడుగా సిలువేయబడ్డాడు. మంచి ప్రార్థనాపరుడు. ఆ ప్రార్థనా జీవితం క్రీస్తు పూర్వం మనకు లేదు. మన జీవితంలో ఎప్పుడైతే సిలువ కార్యం జరిగిందో మనలో ప్రార్థనా జీవితం క్రీస్తు శకంలోకి రావడం కోసం ఆయన మంచి ప్రార్థనాపరుడుగా సిలువేయబడ్డాడు. 5వది చూద్దాం. మత్తయి సువార్త 5వది ఎలా మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు ఎలా సిలువేయబడ్డారు?
ఆ అనుభవ జ్ఞానంతో సిలువేయబడ్డాడు. రెండోదిగా 27వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అన్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 4వ వచనం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 4వ వచనం. గట్టిగా చదవండి అక్క. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనిషిని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. ఏ నేరము కనబడలేదు. ఏ నేరము లేని వ్యక్తిగా ఆయన సిలువ వేయబడ్డాడు. ఏ నేరము లేని వ్యక్తిగా ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయనలో చూడడానికి ఎలాంటి నేరము లేదు, ఎలాంటి దోషము లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి నేరము లేని వ్యక్తిగా, ఎటువంటి దోషము లేని వ్యక్తిగా, నిర్దోషిగా, నిష్కలంకిగా ఆయన కలవరి సిలువలో తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే మనలో అనేక దోషాలు, అనేక తప్పులు, అనేక పొరపాట్లు, అపవిత్రమైన జీవితం, పాప జీవితం, దొంగతనం, మోసకరమైన జీవితం, మనలో ఎన్నో నేరాలు చేసిన వాళ్ళం, ఎన్నో తప్పులు చేసిన వాళ్ళం, ఎన్నో పొరపాట్లు చేసిన వాళ్ళం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 5వదిగా ఎటువంటి నేరము లేని వ్యక్తిగా సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే మనల్ని నిందారహితులుగా చేయాలి. మనం నిందారహితులుగా ఉంటేనే పరలోక రాజ్యం మనకు. కాబట్టి ఆయన నేరం లేని వ్యక్తిగా, దోషం లేని వ్యక్తిగా, ఎటువంటి నేరం లేని వ్యక్తిగా సిలువ వేయబడ్డాడు. 6వదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. చాలక్క, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అతడు నీతిమంతుడిగా ఉంటూ సిలువ వేయబడ్డాడు. అతడు నీతిమంతుడిగా ఉంటూ సిలువ వేయబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు ఒక్కడనూ లేడు, అందరూ దారి తప్పే తిరుగుతున్నాం. దారి తప్పిపోయిన గొర్రె ఎలా తిరుగుతుందో, తన ఇష్టానుసారంగా ఎలా పోతుందో, మనం కూడా ఒకరి బుద్ధి కలిగి, అవినీతి పాలు కలిగి, దొంగతనం, వ్యభిచారం, మోసము, పాప జీవితం కలిగి నీతిమంతులు ఒక్కరు కూడా లేరు. ఆయన ఒక్కడే తప్ప ఎవరు నీతిమంతులు లేరు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన మనము నీతిమంతులుగా ఎలాగయ్యాము? మనం నీతిమంతులం కాము. ఏ ఒక్క మనుష్యుడు నీతిమంతులు కారు. మనం నీతి తప్పి తిరుగుతున్న మనల్ని నీతిమంతులుగా ఉంచడం కోసం ఆయన కలవరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. నీతిమంతుడిగా ఉంటూ సిలువ వేయబడ్డాడు. నీతి లేని మన జీవితాన్ని, క్రీస్తు పూర్వం మనకు నీతి లేదు. ఎప్పుడైతే మన జీవితంలో సిలువ కార్యం జరిగిందో, మనము ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతున్నామో, ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తం ద్వారా మనం ఎలాంటి వారు అయ్యాము? నీతిమంతులుగా అయ్యాము. కాబట్టి నీతిమంతులు బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు పరలోక రాజ్యములో సూర్యుని వలె తేజరెల్లుదురు. తేజస్సు మనలో లేదు, నీతి లేదు కాబట్టి తేజస్సు లేదు. ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులయ్యాం. మనం చీకటి జీవితం పోయింది, పాప జీవితం పోయింది. ఆ పరలోక రాజ్యంలో మనం తేజరెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యంలో మనం ప్రకాశింపజేయాలంటే, ప్రకాశమానమైన జీవితం కలిగి జీవించాలంటే మనం నీతిమంతులు అవ్వై ఉండాలి, నీతిమంతులు అయ్యి ఉండాలి. కాబట్టి నీతి లేని మన జీవితాన్ని ఆయన మార్చి, ఆయన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి ఆ పరలోక రాజ్యంలో తేజరిల్లే సూర్యుని వలె తేజరిల్లే జీవితం మనకి ఇవ్వడం కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. మొట్టమొదటిగా ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు? అనుభవ జ్ఞానం మనకు లేదు కాబట్టి ఆ జ్ఞానము, బుద్ధి మనకి ఇవ్వడం కోసము సిలువ వేయబడ్డాడు. రెండవదిగా
తండ్రి యొక్క ఉద్దేశములు సఫలపరచడం కోసం సిలువ వేయబడ్డాడు. మూడవదిగా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా సిలువ వేయబడ్డాడు. నాలుగవదిగా మంచి ప్రార్థనాపరుడు. మనకు ప్రార్థనా జీవితం లేదు కాబట్టి మనకి ఇవ్వడం కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. ఐదవదిగా ఏ నేరము లేని వ్యక్తిగా సిలువ వేయబడ్డాడు. ఆరవదిగా నీతిమంతుడిగా సిలువ వేయబడ్డాడు. చిట్ట చివరగా మార్కు సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. పిలాతు యూదుల రాజువు నువ్వేనా అని ఆయన అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువుని పొంతి పిలాతు అడుగుతున్నారు, యూదుల రాజువు నువ్వేనా అంటే అవును నీవన్నట్టే. యూదుల రాజుగా ఉంటూ సిలువ వేయబడ్డాడు. యూదుల రాజుగా ఉంటూ సిలువ వేయబడ్డాడు. ఎందుకయ్యా రాజుగా ఉన్న వ్యక్తి సిలువ వేయబడతాడా? సిలువ అంటే ఏంది? శ్రమలు అనుభవించాలి, శ్రమల గుండా ప్రయాణించాలి. ఆయన ఎలాంటి వ్యక్తి? తండ్రి ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు లేత మొక్క వలె పెరిగిన వ్యక్తి అట. ఎలాంటి వ్యక్తి? లేత మొక్క. లేత మొక్కని చూసారా? ఆ లేత మొక్క ఆకు తీసుకుంటే ఇలా చేతిలో పట్టుకుని పిండితే ఏమవుద్ది? కనిపిస్తారా? ఆకు తుక్కడే అయిపోద్ది, మొత్తం కనిపించకుండా పోద్ది. లేత మొక్క లాంటి శరీరం నలగొట్టుకున్నాడు, గాయపరుచుకున్నాడు, స్వరూపం కోల్పోయాడు, సొగసుని కోల్పోయాడు. దేవుని కుమారుడై ఉండి ఈ లోకానికి వచ్చి స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, సొగసుని పోగొట్టుకున్నాడు, తన రూపాన్ని వ్యాధిగ్రస్తుడైపోయాడు, గాయపరచబడ్డాడు. మన అతిక్రమలు బట్టి నిందలు అవమానాలు భరించాడు. మొయ్యరాని బరువును సిలువను మోసాడు. మన లోకంలో ప్రతి మానవాళి పాపాన్ని తను భరించి ఆ కలవరి సిలువ బరువుని ఎత్తుకొని గోల్కొండ పర్వతం పైన మన పాపాలు పరిహారం కోసము, మన దోషాల కోసము, మన నిందల కోసము, మన అపరాధాల కోసము, ఏ తప్పు, ఏ నేరము, ఏ దోషము, ఏ అపరాధము చేయని వ్యక్తి అన్యాయపు తీర్పుగా గోల్కొండ పర్వతం పైన, కొండపైన తన ప్రాణాన్ని అర్పించాడు. తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు. రాజులు రాజై ఉండి. ఎందుకయ్యా అంటే నిన్ను నన్ను రాజులుగా ఉంచడం కోసం, రాజులకు యాజకులుగా ఉంచడం కోసము, తన కుమారుడుగా నిన్ను నన్ను ఆయన ఉంచడం కోసము ఆయన రారాజై ఉండి, గొప్ప రాజై ఉండి, మహారాజై ఉండి, యూదుల రాజై ఉండి నిన్ను నన్ను ఆ రాజులకు యాజకుల సమూహంగా మనకు ఉంచడం కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. కాబట్టి మనం ఆయన కుమారుడిగా చేసుకోవడం కోసము, మనల్ని కూడా రాజులకు గుంపులో ఉంచడం కోసము, ఒక దినాన్న తనతో పాటు పరలోక రాజ్యంలో ఉండడం కోసము ఆయన రాజు ఉండి సిలువ జరిగించాడు. సిలువ కార్యం జరిగింది. యూదులు రాజుగా సిలువ వేయబడ్డాడు. మొట్టమొదటిగా ఎలా సిలువ వేయబడ్డాడు? అనుభవ జ్ఞానం కలిగిన వ్యక్తిగా సిలువ వేయబడ్డాడు, అజ్ఞానం మనకి ఇవ్వడం కోసం. రెండవదిగా దేవుని యొక్క ఉద్దేశం సఫలపరిచే జీవితం, విజయవంతమైన జీవితం మనకు లేదు కాబట్టి క్రీస్తు శకంలో మనకి ఇవ్వడం కోసం సిలువ వేయబడ్డాడు. మూడవది తండ్రి ఇష్టాన్ని నెరవేర్చే వాడిగా సిలువ వేయబడ్డాడు. తండ్రి ఇష్టాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాం కాబట్టి మనకు నెరవేర్చే వాడిగా సిద్ధపరిచాడు కోసము ఆయన సిలువ వేయబడ్డాడు. నాలుగవది మంచి ప్రార్థనాపరుడు. మనకు ప్రార్థనా జీవితం లేదు కాబట్టి ప్రార్థన నేర్పించే జీవితం మనకి ఇవ్వడం కోసము ఆయన సిలువ వేయబడ్డాడు. ఐదవదికి ఎటువంటి నేరము లేనివాడిగా, దోషము లేని వ్యక్తిగా, మనలో దోషాలు నేరాలు ఉన్నాయి కాబట్టి అలా మనల్ని మార్చడం కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ రోజు నీతిమంతుడిగా సిలువ వేయబడ్డాడు. మనలో ఎటువంటి నీతి లేదు కాబట్టి మనల్ని నీతిమంతుడిగా తీర్చడం కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. ఏడవదిగా
యూదుల రాజుగా తెలియబడ్డాడు. ఎందుకయ్యా అంటే నిన్ను నన్ను మనందరినీ ఆ రాజుల గుంపులో ఉంచడం కోసం, ఆ పరలోక రాజ్యంలో ఉండడం కోసము సిలువ వేయబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గొప్ప ప్రభువు, ఆ మహాప్రభువు, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సిలువను మోసి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడయ్యాడు. ఏమయ్యాడు? పునరుద్ధానం అంటే తిరిగి లేస్తాడు. ఎందుకు? మనకి రక్షణ ఇవ్వడం కోసం అన్నమాట. పునరుద్ధాన జీవితం లేని మనకి పునరుద్ధానం ఇవ్వడం కోసము ఆయన కలవరి సిలువలో చనిపోయి తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి మనకి పునరుద్ధానం ఇచ్చాడు. ఆయన పునరుద్ధాన ద్వారా మనకు పునరుద్ధారణ ఇచ్చాడు, రక్షణ, నిరీక్షణ ఇచ్చాడు. అలాంటి పునరుద్ధాన జీవితం మనకి ఇవ్వడం కోసము ఆయన కలవరి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. కాబట్టి మనము అంత గొప్ప దేవునికి, అంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవునికి ఆరాధన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.